అదే బాబు సుయోధన ఇల్లు. సుయోధన ఇంట్లోకి వెళ్ళటం అంటే పులిబోన్లోకి ఎంటర్ అయినట్టే. ఆ ఇంట్లో ఉండేది మనుషులు కాదు, రాక్షసులు. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత డేంజర్ అయినా సరే, మేము హనీని తీసుకువెళ్ళడానికి వచ్చాం, తీసుకునే వెళ్తాం. అది కాదు బాబు. మీరు మాకు హెల్ప్ చేయగలరా లేదా? సరే, ఈ రాత్రికే మన సత్తిగాడి వాటర్ ట్యాంక్ ద్వారా మీ అందరు లోపలికి వెళ్ళి ఏర్పాటు చేస్తాం. తొందరగా నోట్ చేయి. రే రండిరా. ఏందన్నా మంచి సీన్ చూపిస్తా. కొత్త స్వామి సరసాలు. గురకపెట్టి నిద్రపోతున్నావు. పెళ్ళయ్యేంత వరకు జాగ్రత్తగా కాపలా కాయండి అని చెప్తే ఇంట్లో వచ్చి పడుకుంటావా? తేడా వస్తే తలలు తెగుతాయి. కౌరవపురం పరుపు గట్టిదనాన్ని చూపించి నీ అరుపు పాండవపురానికి వినిపిద్దామని వచ్చానే నా ముద్దుల హని. ఏందే బెట్టు చేస్తుండా? పట్టుకున్నది కాబోయే పెనుటే కదా, ఆయన హత్తుకోవాల్సింది పోయి అట్లా అరుస్తావెందుకు? ఎన్నిసార్లు చెప్పాలి? వరకంచుతా పెట్టాల్సిన చోట 4 వాతులు పెట్టి దానిని దారిలోకి తెస్తా. బదరా గజా వస్తా. అందరం కలిసి వచ్చావు హని. నేను తీసుకెళ్దామని వచ్చి. నువ్వేం భయపడక్కర్లేదు హని, నీకు మేమంతా ఉన్నాం. నా భయం నా గురించి కాదు, నా తల్లిదండ్రుల గురించి. మళ్ళా నువ్వు తప్పించుకుపోతే మేము నీకోసం దేవులాడు. గల్లంతైన మీ అమ్మా నాయనల శవాల కోసం నువ్వే దేవులాడుకుంటూ వస్తావు. నా ప్రేమ కోసం నా తల్లిదండ్రుల్ని చంపుకోలేను. శభాష్, చాలా గొప్పగా చెప్పావమ్మా. నాకు నా తల్లిదండ్రుల తర్వాతే నా ప్రేమ అన్నావు. వెంటనే నీ తల్లిదండ్రులను కలిసి వీళ్ళందరికీ బుద్ధి చెప్పి నేను తీసుకెళ్తాను. వెళ్ళిపోండి. అమ్మా, బ్యాంకాక్ నుంచి నేరుగా ఏడకే వచ్చేసినారా? దొరికారు. మిమ్మల్ని అందరినీ క్వారీలుగా పెడతా మామా. గజేంద్ర కింద పడింది. సొట్టపడానా? అరే మనకెందుకు రా బాను, వాళ్ళు వచ్చి మొక్కేదేగా, తీసి చూడరుగా, తిప్పి పెట్టు. నా తెలిస్తే మన గదులు వలుగుతాయి. అరే ఎంత చెప్పినా అయినా రాయుడు. ఫుల్ గా తాగడం, కాలి బట్ట లెక్క కింద పడడం. రక్తం వస్తుందనా? ఓ జోద శిఖామణి, మీ రాక కోసం పేకలు ఎదురు చూస్తున్నాయి. ఆట అట్టు. ఓ పెళ్లి కాని నవ యువకుల్లారా, మీ రాక కోసం కోకలు ఎదురు చూస్తున్నాయి. పెళ్లి చూపులు ఇటు. వస్తున్నా. రండి.